హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఎల్టీఎక్స్ క్లాస్. నవంబర్ 18కి సంబంధించిన హిందూ పేపర్లో ఇంపార్టెంట్ వొకాబులరీ ఏమొచ్చాయో మనం డిస్కస్ చేద్దాము. అది స్టార్ట్ చేసే ముందు ఎల్టీఎక్స్ క్లాసెస్కి సంబంధించి వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్కి డిఫరెంట్ కోర్సెస్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సిసాట్ అంటే సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అవ్వచ్చు, లేకపోతే క్యాట్ ఎగ్జామ్ అవ్వచ్చు, అలాగే వేరియస్ బ్యాంక్ ఎగ్జామ్స్ అవ్వచ్చు. అలాగే మీ అందరికీ తెలుసు, మనకి ఫ్యూచర్ లో నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ వాళ్ళు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తున్నారు. అంటే అన్ని ఎగ్జామ్స్ కి కలిపి ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లా కండక్ట్ చేస్తున్నారు. ఈ ఎగ్జామ్ కావచ్చు, లేదు నాకు ఇంగ్లీష్ కి మాత్రమే ఒక ఎక్స్క్లూజివ్ కోర్స్ కావాలి, సపరేట్ బ్యాచ్ కావాలి అని అనుకునే వారి కోసం ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అని ఒక సపరేట్ బ్యాచ్ కావచ్చు. ఇలా ఎన్నో రకాల బ్యాచెస్ ఉన్నాయి. ఎల్టీఎక్స్ క్లాసెస్ కి సంబంధించి ఆన్లైన్ ప్రోగ్రామ్ కోసమైనా, ఆఫ్లైన్ ప్రోగ్రామ్ కోసమైనా, ఎటువంటి డౌట్స్ ఉన్న వాళ్ళైనా కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ ని సంప్రదించవచ్చు. మీరు ఏ కోర్స్ జాయిన్ అయినా కూడా ఫీజు అనేది ఒకసారి పే చేసిన తర్వాత మీరు లైఫ్ టైం వెలిడిటీ ఉంటుంది. అంటే ఒకసారి మీరు ఫీజు పే చేసిన తర్వాత మీరు అనుకున్న గవర్నమెంట్ జాబ్ వచ్చేదాకా కూడా మీరు ప్రిపరేషన్ ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఇక మనం సెషన్ లో కానీ వెళ్ళిపోయినట్టయితే ఈ రోజు ఇంపార్టెంట్ వొకాబులరీ ఏమొచ్చాయో ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాము. కేర్ఫుల్ గా ఫాలో అవ్వండి. ఇక్కడ వాళ్ళు ఏ విషయాన్ని మెన్షన్ చేశారో ఒకసారి చూద్దాం. మనం కానీ పేజ్ నెంబర్ 1 లో చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చింది. ఎక్స్ జడ్జ్ ఆఫ్ పంజాబ్ హైకోర్ట్ టు మానిటర్ యూపీ ప్రోబ్ అన్నారు. మీరు కానీ కేర్ఫుల్ గా చూస్తే నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ నేను బ్రాకెట్ పెడుతున్నాను, కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. ఎక్స్ జడ్జ్ ఆఫ్ పంజాబ్ హైకోర్ట్ టు మానిటర్ యూపీ ప్రోబ్ అన్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే మనం చేస్తున్న డైలీ వొకాబులరీ క్లాసెస్ లో ప్రోబ్ అనే వర్డ్ ఎక్కడో ఒకటి ఖచ్చితంగా వస్తూనే ఉంది. చాలా మందికి ఈ వర్డ్ ఆల్రెడీ బాగా పరిచయం ఉన్న వర్డ్ అయినప్పటికీ కూడా కొంతమందికి ఈ వర్డ్ తెలియకపోవచ్చు. ప్రోబ్ అంటే ఏంటి అంటే ఇన్వెస్టిగేషన్ అంటాం. సో ప్రోబ్ అంటే ఏంటి అంటే ఇన్వెస్టిగేషన్ అంటాం, రైట్? ఇక మనకైనా ఆర్టికల్లోకి వెళ్ళినట్టయితే వాళ్ళు ఏమి ఇచ్చారో ఒకసారి కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. ప్రోబ్ అనే వర్డ్ మనకి రెగ్యులర్ గా కనిపిస్తూ ఉంటుంది. ప్రోబ్ అంటే ఏంటంటే ఇన్వెస్టిగేషన్ కదా. ఒకసారి మన ఆర్టికల్లో కానీ వెళ్దాము. ఆర్టికల్లో వచ్చిన ముఖ్యమైన వొకాబులరీ ఏమి ఇచ్చారో ఒకసారి మనం కేర్ఫుల్ గా డిస్కస్ చేద్దాము. ఒకసారి ఆర్టికల్ ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. పేజ్ నెంబర్ 1 లో ఉన్న ఆర్టికల్ అమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇది ద సుప్రీం కోర్ట్ ఆన్ వెనస్డే అపాయింటెడ్ ద ఫార్మర్ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్ట్ జడ్జ్ అని చెప్పేసి ఒక ఆయన్ని అపాయింట్ చేయడం జరిగింది ఈ కేసులో భాగంగా ఇన్వెస్టిగేషన్ చేయడానికి. నేను ఈ ఆర్టికల్ కి సంబంధించి యాక్చువల్ కంటెంట్ ని మీతో డిస్కస్ చేసే ప్రయత్నం కాదు, ఓన్లీ వొకాబులరీ మాత్రమే చెప్తున్నాను. కాబట్టి ట్రాన్స్పరెన్సీ అనే వర్డ్ వచ్చింది చూడండి. ట్రాన్స్పరెన్సీ అంటే ఎక్కడ కూడా ఎటువంటి దాపరికాలు లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పడాన్ని ట్రాన్స్పరెన్సీ అంటాం. ఎన్ష్యూర్ అంటామంటే ఖచ్చితంగా అది ఉండేటట్టు భరోసా ఇవ్వడాన్ని, అది ఉండాలి అన్నట్టు ఎన్ష్యూర్ ట్రాన్స్పరెన్సీ. అండ్ అబ్సల్యూట్ ఇంపార్షియాలిటీ అంటాం. అంటే ఎటువంటి పార్షియాలిటీ లేకుండా ఇన్వెస్టిగేషన్ జరగాలి అని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఇంపార్షియాలిటీ అనే వర్డ్ ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇదే ఆర్టికల్లో కానీ మనం చూసినట్టయితే వాళ్ళు ఇక్కడ సెకండ్ పారాగ్రాఫ్ లో మెన్షన్ చేసిన కొన్ని ముఖ్యమైన వర్డ్స్ ని మనం డిస్కస్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఇక్కడ ఏమన్నారో చూడండి. సో ఫార్ ద ఎస్ఐటి అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కదా, వాస్ ప్రిడామినెంట్లీ మేడ్ ఆఫ్ అన్నారు. ఏమన్నారు? ప్రిడామినెంట్లీ అన్నారు. ప్రిడామినెంట్లీ అంటే ముఖ్యంగా అంటాం, మెయిన్లీ అంటాము. సో ఇది కూడా ఒక మంచి వొకాబులరీగానే మీరు రాసుకోవచ్చు. ప్రిడామినెంట్లీ అంటే మెయిన్లీ అంటాము, ముఖ్యంగా అంటాం. ప్రిడామినెంట్లీ అంటే ముఖ్యంగా అంటాం. ఓకేనా? ఇదే ఆర్టికల్లో కానీ మనం ఇక్కడ లాస్ట్ పారాగ్రాఫ్ లో చూసినట్టయితే వాళ్ళు ఏమన్నారో ఒకసారి జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఆఫీసర్స్ హ్యాండ్ పిక్డ్ అన్నారు. ది కోర్ట్ సెడ్ దట్ 3 సీనియర్ ఆఫీసర్స్ హ్యాడ్ బీన్ హ్యాండ్ పిక్డ్ ఫర్ ద. హ్యాండ్ పిక్డ్ అంటే ముగ్గురిని సెలెక్ట్ చేశారు అని చెప్పే భాగంగా హ్యాండ్ పిక్డ్ అంటాం. హ్యాండ్ పిక్డ్ అంటే ముగ్గురిని సెలెక్ట్ చేశారు అని చెప్పడానికి మనం హ్యాండ్ పిక్డ్ అంటాం. దేనికోసం అంటే టు క్వెల్ ఎనీ లర్కింగ్ సస్పిషన్ అన్నారు. ఒకే సెంటెన్స్ లో మనకి 3 వొకాబులరీ వచ్చాయని చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఇండివిజువల్ గా వర్డ్స్ యొక్క మీనింగ్ చెప్పి తర్వాత ఓవరాల్ గా ఈ సెంటెన్స్ మీనింగ్ చెప్తాను. క్వెల్ అంటే ఏంటంటే ఆపడం అమ్మ. ఎండ్ అంటాం కదా, ఆపడం. క్వెల్ అంటే ఏంటంటే ఆపడం అంటాం. లర్కింగ్ అంటే దాగి ఉన్న, హైడ్ అంటాం కదా, అలా అనమాట. సస్పిషన్ అంటే అనుమానం. నేను చెప్పక్కర్లే, మీ అందరికీ తెలుసు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను.
సస్పిషన్ అంటే అనుమానం అన్నమాట. అంటే ఎటువంటి అనుమానాలకి కూడా అవకాశం ఇవ్వకుండా ఇన్వెస్టిగేషన్ అంతా కూడా చాలా ఓపెన్ గా జరగాలి, నిజాయితీగా జరగాలి అని చెప్పే ఉద్దేశంలో భాగంగా మనకి అనుమానాలకు మనం అంతం పలకాలి, ఎండ్ చేయాలి అని చెప్తూ క్వెల్ అనే వర్డ్‌ని వాళ్ళు యూజ్ చేశారు. ఇదే పారాగ్రాఫ్ లో చూస్తే ఇక్కడ ఒక సెంటెన్స్ రాశారు. ది ఓవర్ హాలింగ్ అన్నారు. ఇది కూడా ఒక మంచి వొకాబులరీ గానే మనం నేర్చుకోవచ్చు. ది ఓవర్ హాలింగ్ ఆఫ్ ద సిట్ వాస్ నెసెసరీ. ఓవర్ హాలింగ్ అంటే మరింత జాగ్రత్త చూపించడాన్ని ఓవర్ హాలింగ్ అంటాం. సరే, ఏదేమైనా కూడా ఇక్కడ పేజ్ నెంబర్ 1 లో ఉన్న ఆర్టికల్ నుంచి మనకొచ్చిన ముఖ్యమైన వొకాబులరీని నేను మీకు సెపరేట్ గా మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అలా చేయడం వల్ల ఎవరైతే ఇందాక కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యారో, లేదా ఫాలో అవ్వలేకపోయారో, రన్నింగ్ నోట్స్ రాసుకోవడంలో కొంచెం వెనుకబడ్డారో అటువంటి వాళ్ళ కోసం నేను ఆర్టికల్ 1 లోనే వచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ వొకాబులరీని చెప్తున్నాను. ప్రోబ్ అనే వర్డ్ రెగ్యులర్ గా పేపర్ లో వస్తూ ఉంటుంది. ప్రోబ్ అంటే ఇన్వెస్టిగేషన్ అంటాం. యాక్చువల్ గా అదే ఆర్టికల్ లో మనకి మానిటర్ అనే వర్డ్ కూడా వచ్చింది. మానిటర్ అంటే పర్యవేక్షించడం, వాచ్ చేయడం అంటాము. తర్వాత ఎన్ఏఎస్సిఈ అంటే నాసెంట్ అనే వర్డ్ వచ్చిందమ్మా. యాక్చువల్ గా ఆ ఆర్టికల్ నేను మీకు ఒకసారి మళ్ళీ చూపించినప్పుడు నాసెంట్ అనే పదం ఎక్కడుందో నేను మీకు చూపిస్తాను. నాసెంట్ అంటే మొదటి దశలో ఉన్న స్టార్టింగ్ స్టేజ్ అంటాం అనమాట. నాసెంట్ అంటాము. రిలక్టెంట్ అనే వర్డ్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ అదే ఆర్టికల్లో. రిలక్టెంట్ అంటే అయిష్టం అంటాము. రిలక్టెంట్ అంటే ఏమంటాము? అయిష్టం అంటాము. ఇన్వెస్టిగేషన్ అంతా కూడా నిజాయితీగా జరగాలి, ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి మోసాలు లేకుండా అని చెప్పేటప్పుడు ట్రాన్స్పరెన్సీ అంటాం. ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటంటే ఓపెన్‌నెస్ అంటాం. ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటంటే ఓపెన్‌నెస్ అంటాం ఫ్రెండ్స్. ట్రాన్స్పరెన్సీ ఏంటంటే ఓపెన్‌నెస్ అంటాం. అంతేకాకుండా ఎటువంటి పార్షియాలిటీ కూడా లేకుండా అని చెప్పేటప్పుడు ఇంపార్షియల్ అంటాం. ఎటువంటి పార్షియాలిటీ కూడా లేకుండా అని చెప్పడాన్ని ఇంపార్షియల్ అంటాము. ఇంపార్షియల్ అంటాం. ముఖ్యంగా మెయిన్‌లీ అని చెప్తాం కదా! మెయిన్‌లీ అని చెప్పడాన్ని ప్రిడామినెంట్‌లీ అంటాము. మెయిన్‌లీ అని చెప్పడాన్ని ప్రిడామినెంట్‌లీ అనే ఒక మంచి వర్డ్ తోటి మనం నేర్చుకోవడం జరిగింది. మెయిన్‌లీ అంటే ఏంటి అంటే ప్రిడామినెంట్‌లీ అంటాము. అనుమానాల్ని మనం మామూలుగా సస్పిషన్ అంటాం. ఇది అందరికీ తెలిసినా కూడా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. అయితే అనుమానాలకి అంతం పలకాలని చెప్పడానికి ఎండ్ చేయడాన్ని ఏమంటామంటే వాళ్ళు యూజ్ చేసిన మంచి వర్డ్ క్వెల్ అనే వర్డ్‌ని యూజ్ చేశారు. క్యూయుఈఎల్ఎల్. క్వెల్ అంటే ఎండ్ అమ్మ. క్వెల్ అంటే ఎండ్ అమ్మ. అంతే అదే విధంగా మరింత జాగ్రత్త వహించాలి అని చెప్పే ఉద్దేశంలో భాగంగా వాళ్ళు ఓవర్ హాలింగ్ అనే మంచి వర్డ్‌ని అయితే యూజ్ చేశారు. ఓవర్ హాలింగ్ అంటే టేకింగ్ మోర్ కేర్ అన్నమాట. ఓవర్ హాలింగ్ అంటే ఏంటంటే టేకింగ్ మోర్ కేర్ అమ్మ. లుకింగ్ కేర్‌ఫుల్లీ లేదా అవసరమైతే ఏదైనా రిపేర్ వర్క్ కూడా చేయాలి. అంటే దాంట్లో ఏమైనా మార్పులు, చేర్పులు చేయాల్సిన అవసరం ఉంటే వాటిని చేయాలని చెప్పే ఉద్దేశంలో భాగంగా ఓవర్ హాలింగ్ అనే వర్డ్‌ని కూడా వాళ్ళు యూజ్ చేశారు. ఇలా దాదాపు చూస్తే మనకు ఒక ఆర్టికల్‌లోనే మనకి చాలా మంచి వర్డ్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా నీట్‌గా రన్నింగ్ నోట్స్‌లో రాసుకోవడం అనేది తప్పనిసరిగా చేయాలి. ఇలాగని మనం వెళ్తే ప్రతిరోజు కూడా ఒక 15-20 పదాలు కానీ మనం నేర్చుకోగలిగితే అది చాలా హెల్ప్ అవుతుందని చెప్పగలను. నేను మీకు ఇందాక చెప్పాను నాసెంట్ అనే వర్డ్ ఎక్కడుందో చూపిస్తానని చెప్పాను. ఇదిగోండి. గివెన్ ద నాసెంట్ స్టేజ్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్, తుది దశలో ఉన్న అంటే మొదటి దశలో స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న అంటాం కదా. రిలక్టెంట్ అనే వర్డ్ కూడా చూపిస్తానని చెప్పాను. రిలక్టెంట్ అంటే అయిష్టం అనమాట ఫ్రెండ్స్. రిలక్టెంట్ అంటే ఏంటి అంటే అయిష్టం అనమాట. ఓకేనా? ఇలా మనకి చాలా మంచి ఆర్టికల్‌లో ఈ ఆర్టికల్‌లో చాలా మంచి వర్డ్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు మనం కానీ పేజ్ నెంబర్ 2కి వెళ్ళినట్టయితే పేజ్ నెంబర్ 2లో వాళ్ళు ఇదిగోండి ఇక్కడ హెడ్‌లైన్స్ లోనే మనకి ఒక వొకాబులరీ అయితే వచ్చింది. అదేంటో నేను చూపిస్తాను. కేర్‌ఫుల్ గా ఫాలో అవ్వండి. రైట్. నీడ్ టు గెట్ టు ద హార్ట్ ఆఫ్ ద మ్యాటర్ అన్నారు. నీడ్ టు గెట్ టు ద హార్ట్ ఆఫ్ ద మ్యాటర్ అంటూ ఇక్కడ జస్ట్ 1 లేక 2 పదాల కోసం నేను ఈ ఆర్టికల్‌ని మీకు పరిచయం చేస్తాను. ఇందులో మంచి వర్డ్స్ కాబట్టి నేను మీకు ఇవి పరిచయం చేస్తున్నాను. ఒకసారి కానీ కేర్‌ఫుల్ గా చూస్తే ద ఇంక్రీజింగ్ నంబర్ ఆఫ్ డెత్స్ డ్యూ టు హార్ట్ అటాక్ అమాంగ్ యంగ్‌స్టర్స్ హాస్ బికమ్ ఏ మ్యాటర్ ఆఫ్ గ్రేవ్ కన్సర్న్ అన్నారు. అతి పెద్ద సమస్యగా మారిపోయింది. చిన్న వయసులోనే హార్ట్ ప్రాబ్లమ్స్ తో చనిపోవడం అనేది ఒక గ్రేవ్ కన్సర్న్ గా మారిపోయింది అన్నారు. కన్సర్న్ అంటే సమస్య, గ్రేవ్ అంటే విపరీతమైన, తీవ్రమైన అంటాం కదా. ఇలా గ్రేవ్ కన్సర్న్ అనేది చాలా మంచి వర్డ్ అని చెప్పొచ్చు నాన్న. గ్రేవ్ కన్సర్న్, ఇట్ సీమ్స్ టు బి ఏ గ్రేవ్ కన్సర్న్ అంటాము. చాలా చిన్న వయసులోనే చాలా మంది చనిపోవడం జరుగుతుంది కాబట్టి దాన్ని చెప్పే ఉద్దేశంలో భాగంగా మనం గ్రేవ్ కన్సర్న్ అనే వర్డ్ అయితే మనం యూజ్ చేసాము. రైట్. ఇక్కడ మీరు రైట్ సైడ్ చూస్తే వరల్డ్ హార్ట్ డే గురించి కూడా జస్ట్ ఇక్కడ ఆర్టికల్ మెన్షన్ చేశారు. బట్ కరెంట్ అఫైర్స్ లాంటివి చదువుకునే స్టూడెంట్స్ కి అయితే అటువంటి పాయింట్స్ కూడా వాళ్ళు రన్నింగ్ నోట్స్ లో రాసుకోవచ్చు. వొకాబులరీకి సంబంధించి మాత్రమే మనం ఇక్కడ ఫోకస్ చేయడం వల్ల మనం ఇందులో ఉన్న వర్డ్స్ దగ్గరికి మనం వెళ్ళిపోదాము. అదే విధంగా మనం కానీ చూసినట్టయితే ఒకసారి ఇందాక చూపించిన పేజ్ నెంబర్ 1 లోనే మరొక ఆర్టికల్లో మనకి కొన్ని వర్డ్స్ అయితే వచ్చాయి. అవి నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. రైట్.
ఇదిగోండి ఫ్రెండ్స్, సుప్రీం కోర్ట్ అనే హెడ్ లైన్స్ వచ్చింది చూసారా? సుప్రీం కోర్ట్ ఫర్, ఇదిగోండి సుప్రీం కోర్ట్ రిలీఫ్ ఫర్ అన్నారు. సుప్రీం కోర్ట్ రిలీఫ్ ఫర్ స్క్రైబ్ లాయర్స్ ఇన్ యుఏపిఏ కేసు అన్నారు. నో కోయర్సివ్ యాక్షన్ బై త్రిపుర పోలీస్ అన్నారు. ఇదిగోండి ఒక మంచి వర్డ్ ఇది, నో కోయర్సివ్ యాక్షన్ అన్నారు. కోయర్సివ్, COERCIVE, ఓకేనా? COERCIVE, కోయర్సివ్ అనేది మంచి వొకాబులరీ. కోయర్సివ్ అంటే ఏంటి అంటే బలం చూపించాల్సిన అని చెప్పేటప్పుడు కోయర్సివ్ అంటాం. అంటే ఇప్పుడు నో కోయర్సివ్ అన్నారు కాబట్టి ఎటువంటి బలాన్ని ప్రయోగించాల్సిన అవసరం లేదు. తెలుగు కోయర్సివ్ ఇంగ్లీష్ లో ఎలా చెప్తామంటే యూజింగ్ ఫోర్స్ అంటాం ఫ్రెండ్స్. కోయర్సివ్ అంటే ఏంటి అంటే యూజింగ్ ఫోర్స్ అంటాం. ఏమంటాము? యూజింగ్ ఫోర్స్ అంటాము. ఇదే ఆర్టికల్ లోపలికి మనం కానీ వెళ్ళి వొకాబులరీ ఏమి ఇచ్చారో ఒకసారి కానీ స్టడీ చేద్దాము. ఇదిగోండి ఇక్కడ నుంచి స్టడీ చేద్దాం, ఓకేనా? A special bench of the Supreme Court led by Chief Justice of India protected 2 lawyers and a journalist. ఇద్దరు లాయర్స్ అలాగే జర్నలిస్ట్ ఎవరైతే యుఏపిఏ యాక్ట్ కింద బుక్ అయ్యారో వాళ్ళని ప్రొటెక్ట్ చేశారు ఫ్రమ్ ఎనీ కోయర్సివ్ యాక్షన్. దేని నుంచి ప్రొటెక్ట్ చేశారు అంటే త్రిపుర పోలీసులు వాళ్ళపై వాళ్ళని ఎటువంటి ఇబ్బందికి గురి చేయకుండా, ఎటువంటి కోయర్సివ్ యాక్షన్ కి గురి చేయకుండా సుప్రీం కోర్ట్ వాళ్ళని కాపాడిందట. కోయర్సివ్ అంటే అర్థమైంది కదా, బలాన్ని ప్రదర్శించడం అనమాట. ఇదే ఆర్టికల్లో చూస్తే the lawyers had led a fact-finding mission and released a report on the targeted political violence against Muslim minorities అన్నారు. ఇదే ఆర్టికల్లో కానీ మీరు చూసినట్టయితే ఒక ఇంపార్టెంట్ వర్డ్ వచ్చింది, అదేంటో నేను మీకు పరిచయం చేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి కేర్ఫుల్ గా. ఇక్కడ నుంచి నేను ఆర్టికల్ చదువుతున్నాను, సెంటెన్స్ చదువుతున్నాను. అడ్వకేట్స్ ముఖేష్ అన్సరుల్ and journalist Shyam Meera Singh had petitioned the court to quash the FIR. FIR ని క్వాష్ చేయమని వీళ్ళు పిటిషన్ ఫైల్ చేశారు. అక్కడే మనకు అర్థమైపోయింది క్వాష్ చేయమంటే క్యాన్సిల్ చేయడం అనమాట, రద్దు చేయడం మనం క్వాష్ చేయడం అంటాం. రద్దు చేయడం ఏమంటాం అంటే క్వాష్ చేయడం అంటాం. అదే ఇక్కడ మీరు చూసినట్టయితే దే సెడ్ ద స్టేట్ ఆఫ్ త్రిపుర వాజ్ మొనోపలైజింగ్ ద ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫ్యాక్ట్స్ ఇమానేటింగ్, ఇదిగోండి EMANATING, EMANATING, ఇమనేటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ వర్డ్ అనే చెప్పొచ్చు. EMANATING, ఇమనేటింగ్ అంటే ఏంటి అంటే దేన్నైనా కూడా చూపించడం, ప్రొడ్యూస్ లేదా షో అంటాం అనమాట. వాళ్ళు ఏమన్నారో చూడండి, దే సెట్ ద స్టేట్ ఆఫ్ త్రిపుర వాస్ మొనోపలైజింగ్ ద ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫ్యాక్ట్స్ ఇమనేటింగ్ ఫ్రమ్ ద ఎఫెక్టెడ్ ఏరియాస్. ఎక్కడెక్కడైతే మనకి ఇబ్బంది కలిగిందో అక్కడ కనిపిస్తున్న నిజాలు ఏవైతే ఉన్నాయో, సో ఇమనేటింగ్ అంటే షో అంటాం లేదా ప్రొడ్యూస్ అంటాం అనమాట. ఇమనేటింగ్ అంటే షో లేదా ప్రొడ్యూస్ అంటాము, షో లేదా ప్రొడ్యూస్ అంటాము. అలాగే మీరు ఇదే ఆర్టికల్ కానీ కంటిన్యూ చేస్తే పక్కన వాళ్ళు ఇన్వోకింగ్ అనే ఒక మంచి వర్డ్ ఇచ్చారు. వాట్ ఈస్ మెంట్ బై ఇన్వోకింగ్? వాట్ ఈస్ మెంట్ బై ఇన్వోకింగ్? ఇన్వోకింగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఇన్వోక్? ఇన్వోక్ అంటే ఏంటో ఒకసారి, ఇన్వోక్ అంటే ఏంటో నేను ఒకసారి మీకు క్లియర్ గా చెప్తాను. ఇన్వోక్ అంటే ఏంటంటే మెన్షన్ ఏ లా. ఇన్వోక్ అంటే ఏంటి అంటే మెన్షన్ ఏ లా. ఒక చట్టాన్ని మెన్షన్ చేయడంలో, ఒక చట్టాన్ని మెన్షన్ చేసే దగ్గర ఇన్వోక్ అంటారు. అంటే ఒక లాని వాళ్ళు మెన్షన్ చేయడాన్ని ఇన్వోక్ ఏ లా అంటాం. ఇన్వోక్ ఏ లా అంటే ఒక లాని మనం మెన్షన్ చేయడాన్ని ఇన్వోక్ ఏ లా అంటాం. ఇన్వోక్ ఏ లా అంటాం. ఇన్వోక్ ఏ లా అంటే ఒక యాక్ట్ ని వాళ్ళు మెన్షన్ చేయడాన్ని ఇన్వోక్ ఏ లా అంటాము, ఓకేనా? అదే విధంగా మీరు కానీ చూసినట్టయితే ఇక్కడ వేగ్ అనే వర్డ్ ని యూజ్ చేశారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ వేగ్? వేగ్ అంటే ఏంటి అంటే అన్క్లియర్ అంటాం ఫ్రెండ్స్. వేగ్ అంటే ఏంటి అంటే అన్క్లియర్ అంటాం. వేగ్ అంటే ఏంటి అంటే అన్క్లియర్ అంటాం. క్లియర్ గా లేకపోవడం అంటాం, స్పష్టత అంటాం, ఓకేనా? ఇలా మనకి ఇక్కడ కొన్ని ముఖ్యమైన వర్డ్స్ ని మెన్షన్ చేశారు. అదే ఆర్టికల్లో మీరు కానీ చూస్తే ఇంకొక వర్డ్ వచ్చింది, అదేంటో నేను మీకు పరిచయం చేస్తాను. ఒకసారి ఆర్టికల్ నేను మీకు క్లియర్ గా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ వర్డ్ అయితే వచ్చిందో చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఆర్టికల్ చూడండి. The definition gave a free hand to the state to crush dissent and free speech with the threat of UAPA అన్నారు. టు క్రష్ డిసెంట్ అన్నారు ఫ్రెండ్స్. టు క్రష్ డిసెంట్ అన్నారు. ఏమన్నారు? టు క్రష్ డిసెంట్ అన్నారు. టు క్రష్ డిసెంట్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ డిసెంట్? డిసెంట్ అంటే ఏంటో అయిష్టం. డిసెంట్ అంటే ఏంటి అంటే డిస్అగ్రీ అన్నమాట. డిసెంట్ అంటే ఏంటి అంటే అగ్రీ చెయ్యకపోవడం. డిసెంట్ అంటే ఏంటి అంటే అగ్రీ చెయ్యకపోవడం అంటాం. డిసెంట్ అంటే ఏంటి అంటే అగ్రీ చెయ్యకపోవడం అంటాం. అంటే నేను డిసెంట్ చూపించాను, హీ షోడ్ సమ్ డిసెంట్ అంటాం. హీ షోడ్ సమ్ డిసెంట్ అంటాం, సరేనా? ఒకసారి ఏదైతే మనం ఇక్కడ ఆర్టికల్లో వొకాబులరీ మనం డిస్కస్ చేసుకున్నామో వాటిని ఒకసారి నేను క్విక్ గా రివైజ్ చేస్తాను. మీకు తెలుసు మనం ఎప్పుడు కూడా రివిజన్ అనేది ఎక్కువ చేసుకునే ప్రయత్నం చేయాలి.
ఎక్కువ సార్లు రివిజన్ చేసుకోవడం వల్ల మనకి వొకాబులరీ గుర్తుంటుంది, లేకపోతే గుర్తుండదు. చూసారా? బలాన్ని ఉపయోగించి ఏదైనా ఒక యాక్షన్ కానీ తీసుకుంటే దాన్ని మనం చెప్పేటప్పుడు ఏమంటామంటే కోయిర్సివ్ యాక్షన్ అంటాం. బలాన్ని కానీ ఉపయోగించి ఏదైనా ఒక యాక్షన్ కానీ చేస్తే దాన్ని ఏమంటామంటే కోయర్సివ్ యాక్షన్ అంటాం. కోయర్సివ్ యాక్షన్ అంటాం. అదే ఆ ఎఫ్ఐఆర్‌ని రద్దు చేయండి అని చెప్పడానికి వాళ్ళు వాడిన పదం ఏంటంటే క్వాష్ అనే పదాన్ని వాడారు. క్వాష్ అంటే ఏంటంటే రద్దు చేయడం అన్నమాట. అంతేకాకుండా ఇమనేటింగ్ అనే వర్డ్‌ని కూడా యూజ్ చేశారు. మెన్షన్ చేయడం అన్నమాట. ప్రొడ్యూస్ చేయడం అంటాం. ఇమనేటింగ్ అనేది కూడా ఒక మంచి వొకాబులరీగా వచ్చింది. ఇమనేటింగ్ అంటే ఏంటంటే మెన్షన్ చేయడం లేదా ప్రొడ్యూస్ చేయడం అంటాం. మెన్షన్ చేయడం లేదా ప్రొడ్యూస్ చేయడం అంటాం. ఇన్వోక్ అంటాం. అంటే మెన్షన్ ఏ లా. ఇన్వోక్ చేయడం అంటాము. అంటే క్లారిటీగా లేదు అని చెప్పడానికి మనం వేగ్ అనే వర్డ్‌ని మనం యూజ్ చేస్తాము. వేగ్ అంటే ఏంటంటే అన్‌క్లియర్ అంటాం. వేగ్ అంటే ఏంటంటే అన్‌క్లియర్ అంటాం. వేగ్ అంటే ఏంటంటే అన్‌క్లియర్ అంటాం. అదే విధంగా డిసెంట్ అంటాము. డిసెంట్ అంటే ఏంటంటే డిసెగ్రీ అంటాం. డిసెంట్ అంటే ఏంటంటే డిసెగ్రీ అంటాం. డిసెగ్రీ అంటాం. ఇలా ఈ ఆర్టికల్‌లోంచి మనకి చాలా ముఖ్యమైన వర్డ్స్ వచ్చాయి. అంతేకాకుండా ఇప్పటిదాకా చెప్పిన ముఖ్యమైన వొకాబులరీని కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఇన్వెస్టిగేషన్‌కి సంబంధించి రెగ్యులర్‌గా మనకి ఎక్కడో అక్కడ వొకాబులరీ వస్తూనే ఉంది. దాన్ని ప్రోబ్ అంటామని చెప్పాను. విపరీతమైన సీరియస్ ప్రాబ్లమ్‌ని మనం ఎప్పుడైనా చెప్పేటప్పుడు గ్రేవ్ కన్సర్న్ అంటాం. మీకు గుర్తుందా? ఇందాక నేను మాట్లాడాను. కన్సర్న్ అంటే ముఖ్యమైన సమస్య. గ్రేవ్ కన్సర్న్ అంటే చాలా తీవ్ర సమస్య గురించి చెప్పేటప్పుడు గ్రేవ్ కన్సర్న్‌గా అంటాను. అంతేకాకుండా మానిటర్ అనే వర్డ్‌ని కూడా మనం యూజ్ చేస్తాము. మానిటర్ అంటే కూడా పర్యవేక్షణ చేయడం అంటాము. ఏదైనా ఇన్వెస్టిగేషన్ మొదటి స్టేజ్‌లో ఇంకా అప్పుడే మొదలుపెట్టారు. స్టార్టింగ్ స్టేజ్‌లో ఉంది అని చెప్పేటప్పుడు నాసెంట్ స్టేజ్ అంటాము. నాసెంట్ స్టేజ్‌లో ఉంది అంటాము. రిలక్టెంట్ అంటాము. రిలక్టెంట్ అంటే అయిష్టంగా మనం మాట్లాడతాము. రిలక్టెంట్ అంటే ఏంటంటే అయిష్టంగా మనం మాట్లాడతాము. దాన్ని మనం రిలక్టెంట్ అంటాము. ఎటువంటి అవకతవకలు లేదంటే తప్పుడు పనులు లేకుండా అంతా ఓపెన్‌గా ఉండడాన్ని ఏమంటామో చెప్పాను. ట్రాన్స్‌పరెంట్ అంటాం. ఏమంటాం ఫ్రెండ్స్? ట్రాన్స్‌పరెంట్ అంటాం. ఏమంటామంటే ట్రాన్స్‌పరెంట్ అంటాం. ట్రాన్స్‌పరెంట్ అంటాం. అంతేకాకుండా ఎటువంటి పార్షియాలిటీ కూడా లేదు అని చెప్పడానికి మనం ఇంపార్షియల్ అంటాం. మనం ఏమంటాం ఫ్రెండ్స్? ఇంపార్షియల్ అంటాం. ఇంపార్షియల్. ముఖ్యంగా అని చెప్పడానికి ప్రిడామినెంట్‌లీ అంటాం. మెయిన్‌లీ అంటాం కదా! మెయిన్‌లీ అంటే ఏంటంటే ప్రిడామినెంట్‌లీ అంటాం. మెయిన్‌లీ అనే వర్డ్ మనం యూజ్ చేయడానికి ఏది యూజ్ చేస్తామంటే ప్రిడామినెంట్‌లీ అనే వర్డ్ మనం యూజ్ చేస్తాము. అంతేకాకుండా మనం ఆపడాన్ని క్వెల్ అంటాం ఫ్రెండ్స్. క్వెల్ చూసారా? క్వాష్ అంటే రద్దు చేయడము, క్యాన్సిల్ చేయడము. క్వెల్ అంటే ఆపడం. ఈ క్వెల్ అనే వర్డ్ ఎక్కడొచ్చిందో మీకు గుర్తుందా? అనుమానాల్ని ఆపాలి అని చెప్పడానికి క్వెల్ అనే వర్డ్‌ని యూజ్ చేశారు. అనుమానాల గురించి చెప్పేటప్పుడు ఏ వర్డ్ వాడానో మీకు గుర్తుందనుకుంటున్నాను. సస్పిషన్ అనే వర్డ్ మనం యూజ్ చేసాము. అనుమానాల గురించి చెప్పేటప్పుడు సస్పిషన్ అనే వర్డ్ మనం యూజ్ చేయడం జరిగింది. అనుమానాల గురించి చెప్పేటప్పుడు సస్పిషన్. అంటే అనుమానాలు ఆగాలి, అనుమానాల్ని ఆపాలి అని చెప్పే సెంటెన్స్‌లో భాగంగా మనకి సస్పిషన్ అనే వర్డ్ వచ్చింది. సస్పిషన్ అనే వర్డ్ వచ్చింది. దాంతో పాటుగా మనకి ముఖ్యమైన వర్డ్ మీకు గుర్తుంటే సీక్రెట్‌గా దాంకుని అని చెప్పేటప్పుడు లర్కింగ్ అనే వర్డ్ మనం యూజ్ చేసాము. అదే అంతేకాకుండా మరింత జాగ్రత్తగా అని చెప్పేటప్పుడు ఓవర్ హాలింగ్ అన్నాం. ఓవర్ హాలింగ్ అంటే ఏంటంటే మరింత జాగ్రత్తగా అని చెప్పేటప్పుడు ఓవర్ హాలింగ్ అంటాం. మరింత జాగ్రత్తగా అని చెప్పేటప్పుడు ఓవర్ హాలింగ్ అంటాం. అంటే లుకింగ్ వెరీ కేర్‌ఫుల్లీ అంటాం. మరింత జాగ్రత్తగా అని చెప్పేటప్పుడు ఏమంటామంటే ఓవర్ హాలింగ్ అంటాము. లేదా లుకింగ్ అంటాము. ఇలా మనం ముఖ్యమైన వర్డ్స్‌ని నేనెప్పుడు చెప్తూ ఉంటాను. ప్రతిసారి చెప్తాను. మళ్ళీ చెప్తున్నాను. రెగ్యులర్‌గా వొకాబులరీ చదవాలి అన్న ఆలోచన చాలా మందికున్నా కూడా అది ఎలా చేయాలి? ఎలా మొదలుపెట్టాలన్న ఒక డైలమా వల్ల సందిగ్ధానికి లోనయ్యి వాళ్ళు అది మొదలుపెట్టరు. అటువంటి యాస్పిరెంట్స్ కోసమే డైలీ వొకాబులరీ సీరీస్ మనం చేస్తున్నాము. అయితే చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఎక్కువ వర్డ్స్ చెప్పొచ్చు కదా! ఒక 50, 60 వర్డ్స్ చెప్పొచ్చు కదా! అని అనుకుంటూ ఉంటారు. నేనెప్పుడూ చెప్తాను. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని వర్డ్స్ చదివామని కాదు, ఎన్ని గుర్తు పెట్టుకునేలాగా చదివామన్నదే ఇంపార్టెంట్. నేనెప్పుడు కూడా 20 ఆర్ 30 వర్డ్స్ అంటే మినిమమ్ ఒక 20 వర్డ్స్, మాక్సిమం 30 వర్డ్స్ కంటే అవసరం లేదంటాను. అంతకంటే ఎక్కువ చదివితే నాకు గుర్తుండే అవకాశాలు తక్కువుంటాయి. కానీ 15 లేదా ఈ 20 లేదా 30 వర్డ్స్ మాత్రం గుర్తుండిపోయేలాగా చదివితే అదే సరిపోతుంది. సింపుల్‌గా చెప్పాలంటే రోజుకొక 30 వర్డ్స్ అనుకుంటే మంత్‌కి 900 వర్డ్స్ అంటే సుమారుగా 1000 వర్డ్స్ ఈజీగా కవర్ చేసుకోవచ్చు. అయితే ఈ వీడియో చూస్తున్నప్పుడు మాత్రం రన్నింగ్ నోట్స్ రాసుకోవడం అనేది కంపల్సరీగా పెట్టుకోండి. అలా చేయకుండా మాత్రం మామూలుగా వీడియో చూస్తే దానివల్ల యూజ్ ఉండదు మాత్రం. ఉండదు అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎనీవే నవంబర్ 18కి సంబంధించిన హిందూ న్యూస్ పేపర్‌లోంచి వచ్చిన వొకాబులరీ ఇప్పుడు మీ కంటికి కనిపిస్తోంది. ఇటువంటి వొకాబులరీని మనం తప్పకుండా మాత్రం ప్రాక్టీస్ చేయాలి.
Okay, friends, I hope every aspirant watching this video is able to understand and more importantly, writing the running notes and making a good notes of all these words which I am trying to share with you. I'll meet you in my next vocabulary series and wishing you very good luck and all the best. Signing off your Sham sir.